అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, శాసనసభ పక్ష నాయకుడు ఎవరికైనా బీసీలు ఉన్నారా? ఇవాళ మా ముఖ్యమంత్రి వేరే అయితే మా పిసిసి అధ్యక్షుడు వేరు. ఇది ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్. ధైర్యం ఉందా అని అడుగుతున్నా 10 ఏళ్లలో. అరే మీరు ఎస్కే సర్వే వేర్ ఇస్ శాంక్టిటీ? ఎక్కడ ప్రవేశపెట్టిరు? అసెంబ్లీలా, క్యాబినెట్లనా, పబ్లిక్ డొమైన్ ఎక్కడ పెట్టిరు? దాన్ని దేని కొరకు వాడిరు? ఈ సదరు మంత్రి పనిచేసినటువంటి వ్యవస్థలు ఉన్న వాళ్ళు ఆయన అడుగు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి నాకైతే 10 ఏళ్ళు మంత్రి చేసినవాడు 5 ఏళ్ళు చేసిన అటువంటి వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేసిన వాళ్ళు అడిగితే ఏం చేయమంటారా? బీసీ కమిషన్ తోట బీసీ కమిషన్ విజ్ఞప్తి మేరకు ఆయన బీసీ మినిస్టర్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అయి బీసీ కమిషన్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. చీఫ్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయి గ్రామ కార్యదర్శి దాకా ఇన్వాల్వ్ అయితే తప్ప సరైన సమాచారం రాదని చీఫ్ సెక్రటరీ ద్వారా ప్రభుత్వాన్ని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనే ఏజెన్సీని జీవో నెంబర్ 18 10వ తారీఖు 10వ నెలలో ఇచ్చి మేము పెట్టుకుంటే 1,00,000 మందిని వాడుకొని 160 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి ఎమ్యూనరేటర్కు పారితోషికం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగిని పెట్టి ప్రతి 10 మంది ఎమ్యూనరేటర్స్కి ఒక పరిశీలకుని అంత డిసెంట్రలైజ్ చేసి ప్రోగ్రామ్ సమాచారం సేకరణ చేస్తే ఇలా దాన్ని అవహేళన చేస్తారా? ఇది మంచిది కాదు. రాజకీయ పార్టీలో ఒకవేళ రాజకీయ పబ్బం గడుపుకోవడం చేస్తే భవిష్యత్తులో బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు. కానీ నేను నా అన్నదమ్ములైన, నా అక్క చెల్లెలైన తెలంగాణ బీసీ నాయకులకు, తెలంగాణ బీసీ మేధావులకు పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీరు ఏ డౌట్ ఉంటే ఆ డౌట్ మమ్మల్ని అడగాలి. బిఫోర్ గోయింగ్ ఎడ్యుకేషన్ సామధాన భేద దండ ఉంటే దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, దేనికైనా కనీసం ఈ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, ఏమైనా తప్పు జరిగిందా అని సంప్రదించకుండా రోడ్డు ఎక్కి కాయిదాలు చెప్తారా? ఇది ఎక్కడ న్యాయం? ఆహ్వానిస్తా ఉన్నాం పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మీకేమైనా అనుమానం ఉంటే ఈ ప్రక్రియ రాజకీయ పార్టీని విమర్శించేది కాదని ఇంకేదైనా ఉంటే మేము దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న బాధ్యత వహిస్తాం. తలకాయ వస్తాం. మేము ముందట వట్టిగానే బట్టగాల్చి బీసీల సమాజం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఇది 1986 కూడా చెప్పిన సభలో మురళీధర్రావు కమిషన్ వచ్చినాడు. నవ సంఘర్షణ సమితి సమసంగ్రామ పరిషత్తులో ఉద్యమించిన బిడ్డలం. ఇలా బీసీల హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నాం. అటువంటి బీసీల హక్కుకు సంబంధించి శాసనసభ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఇలా శాసనసభలో నిర్ణయం నుంచి నివేదిక దాకా వచ్చే మధ్యలో మాట్లాడని వాళ్ళు అనేక సందర్భాలు విజ్ఞప్తి చేసినాం. మీరు కూడా మమ్మల్ని అనేక సందర్భాల్లో కలుసుకున్నాం. వాళ్ళందరూ రాజకీయ పార్టీలు మిమ్మల్ని రెచ్చగొట్టచ్చు, లేకపోతే మీకు తప్పుడు సమాచారం ఇస్తుండొచ్చు. 2011 జనాభా లెక్కల తర్వాత ఏ లెక్క లేదు. 2011 జనాభా లెక్కల్లో బీసీలకు సంబంధించిన లెక్క లేదు. ఇవాళ ఆనాడు ఎస్కేఎస్ లో చూపెడుతున్న సర్వే పర్సెంటేజ్ చూపెడితే 114% అవుతుంది. 100కు 114 ఎట్లా వస్తారు? కాబట్టి దయచేసి వాస్తవాలను గమనించి నా ఉద్యమకారులు, మేధావులు, బీసీల కొరకు హక్కుల కోసం పోరాడే వాళ్ళందరం వెళ్తాం. భవిష్యత్తులో బీసీలకు ఈ యొక్క సర్వే ప్రకారం ఇలా 56% ఉంది. ఇంకా మీరు ఎక్కువ ఉన్నది అంటున్నారు. ముందు 56% మందు అసలు లేవంటే అక్కడ దాకా అరే ముందు ప్రారంభం చేద్దాందా? ఈ ప్రక్రియ ఈ యొక్క సర్వే ప్రకారంగా వచ్చినటువంటి సమాచారం కొరకు ఒక పబ్లిక్ డొమైన్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ పెట్టాలో గవర్నమెంట్కి ఒక దిశ ఇవ్వండి, ఒక మార్గదర్శకత్వం ఇవ్వండి, రిజర్వేషన్లు అడగండి. బరాబర్ కామారెడ్డి డిక్లరేషన్ దాని ప్రకారంగా మేము ప్రభుత్వం ప్రకారంగానే చట్టబద్ధంగానే ఇవ్వాలని ఆలోచన. మాకు ఎక్కడ కూడా తప్పించుకొని పోయే ఆలోచన లేదు. మాకు ఇంకా ఈజీ డెఫినెట్లీ ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా రండి, తీర్మానం చేస్తాం, చట్టం చేస్తాం, ఢిల్లీకి పోదాం. ఎప్పుడైతే క్యాబ్ 50% పైన 10% ఈబీసీ ఇచ్చిరో ఇవాళ జనాభా లెక్కలు చేసిన రాష్ట్రంగా, కుల సర్వే చేసిన రాష్ట్రంగా వాస్తవాలను కేంద్రంకి ఇస్తాం. మాకెందుకు డిబేట్ గారో మీ గొంతు మా గొంతు కలపండి, అడుగుతాం రండి. బైకట్ చేసిపోతారట. సర్వేలో పార్టిసిపేట్ చేయను నీకు బైకట్ చేసే ముఖం ఎక్కడదని అడుగుతా ఉన్నా. బీసీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడదని అడుగుతా ఉన్నాం. పార్టీల హక్కు కోసం అడిగిన రాజేందర్ బయటికి పంపినోడివి, నీ పార్టీలో ఒక పదవి ఇయ్యనోడివి, అధికారంలో ఉన్నప్పుడు ఇయ్యనోడివి, అధికారం పోయినాక
పార్టీల స్థానం ఇవ్వడం నీకు మా బీసీల గురించి అడిగే హక్కు ఎక్కడ జరుగుతున్నారు. అందుకే వాళ్ళ గురించి కంటే ఎక్కువ నా కుటుంబ సభ్యులైన బీసీ ఉద్యమకారులను, నా బీసీ సంఘ నాయకులను మీకేదైనా తప్పిస్తే అన్న కూడా సీనియర్ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు. మేము విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాం. అక్క మేమందరం కూడా కష్టాల్లో ఉండి ఉదాహరణగా ఒక్కొక్క సమస్య వస్తే ఈ బీసీ నాయకులందరూ కలిసి రావాల్సిన అవసరం ఉందిగా. అందుకే ఇలా వాళ్ళందరినీ కోరుతా ఉన్నా, దయచేసి బలహీన వర్గాల ఆకాంక్షలకు దెబ్బ తాకకుండా, బలహీన వర్గాల ఆకాంక్షల్ని ప్రభుత్వాలు తప్పనిసరి ఏ పార్టీ ఉన్నా చేసే విధంగా మన వ్యవహారం ఉండాలి. అందుకు మాకు మార్గదర్శకత్వం చేయండి. అధికారంలో ఉన్న మీ అందరి ఆశీర్వచనంతో బరాబరుగా మేము మీకు సోదరులుగా మీ ఆలోచనను అమలు చేసే దిశగా తీసుకొస్తాం. ప్రతి ప్రక్రియలో సామధాన భేద దండ అన్నట్టుగా ఇక్కడ ఏదైనా తేడా ఉంటే మా దృష్టికి తేండి. సరిపోకపోతే మీరు అప్పుడు ఉద్యమించండి. ఉద్యమం ప్రజాస్వామిక హక్కు. కానీ ఏం లేకుండా నటిగిన కాయిదాలు చెప్పేస్తే ఇది ట్రాప్లో పడ్డట్టు ఫీల్ అవుతా ఉన్నాం. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నలారా దయచేసి బలహీన వర్గాల ఆకాంక్షకు దెబ్బతాకకుండా వ్యవహారం చేయమని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. సరే అక్క మాట